హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మా అమ్మాయికి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. జూన్ 13th అంటే నిన్నటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి అన్నమాట. సో ఆ వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళి అక్కడ యూనిఫామ్స్కి ఇంకా బుక్స్కి మనీ కట్టేసి ఆ తర్వాత బుక్స్ అన్నీ తీసుకొచ్చాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత షాప్సీలో నేను కోకోపీట్ బ్రిక్ ఉంటుంది కదా, సో అదైతే ఆర్డర్ చేసామన్నమాట. అది వచ్చింది. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో ఆర్డర్ చేయడం. చాలామంది ఫేక్ అంటున్నారు, అంటే అందులో మట్టి తప్ప ఏమీ ఉండదని. అయితే ఇది అలా ఉండకుండా బాగానే ఉందన్నమాట, మంచిగా వచ్చింది. సో అది 1/2 kg అనుకుంటాను ఆ బ్రిక్ అయితే. అది 4 kilos అయితే వస్తుందంట కోకోపీట్. సో ఇది కొంచెం వాటర్లో తడపగానే మనకి ఎక్స్టెండ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని కొంచెం బాగా నీళ్ళు అది పిండేసి కొంచెం డ్రై చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ చేసేసాను, ఈవినింగ్ వచ్చేసి ప్లాంట్స్కి వేసాను అనమాట. దాంతోపాటు వర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా అందులోనే ఆర్డర్ చేశాను. సో ఆ రెండు కలిపి ప్లాంట్స్కి అయితే వేస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు కోకోపీట్ అయితే నేను తీసుకోలేదులేండి, కాకపోతే అది వేస్తే మంచిగా ప్లాంట్స్కి గాలి అది బాగా వెళ్ళి బాగా ఎదగడానికి ఉపయోగపడుతుందంట. అందుకని చెప్పి తీసుకున్నాను. మట్టి ఇంకా కోకోపీట్ తర్వాత వర్మీ కంపోస్ట్ 3 కలిపి ప్లాంట్స్కి అయితే వేస్తున్నాను. ఎక్కువ ప్లాంట్స్ అయితే లేవు, వేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ప్రిపరేషన్స్ అవి చేసుకుంటున్నాను అనమాట. అలా ఈవినింగ్ అయితే ఆ పని చేసుకున్నాను. ఇంకా కొంచెం సేపు వాకింగ్కి మేడపైకి వెళ్ళాను. క్లైమేట్ చూస్తే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది ఒక్కసారిగా. చాలా బాగుందన్నమాట. ఎంత ప్లజెంట్గా ఉందంటే మనసుకి చాలా హాయిగా అనిపించింది నిజంగా. వర్షం పడే ముందు మొత్తం ఇలా క్లౌడ్స్ వచ్చి మంచిగా గాలేస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. అలా ఒక 10 to 15 minutes వాకింగ్ చేశానేమో. ఆ తర్వాత మళ్ళీ చాలా ఎక్కువగా వర్షం అయితే అందుకుందనమాట ఒకేసారి. ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా అప్పుడు చేసే పని ఏం లేదని చెప్పి లక్కీ బుక్స్ అయితే తీసుకొచ్చాం కదా, వాటికైతే కవర్స్ వేస్తున్నాను. ఇది వరకు బ్రౌన్ కలర్ షీట్స్ ఉండే అట్టలు అయితే వేసేదాన్ని. ఈసారి అయితే కొంచెం చేంజ్ చేశాను అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉండి కవర్స్ కొంచెం సాలిడ్గా ఉంటున్నాయంట, వాటర్ ప్రూఫ్ అని చెప్పి ఇవి వేస్తున్నాను. నాకు కవర్స్ వేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అన్నీ కూడా మా ఇంట్లో ఇండివిజువల్గా నేర్పించారనమాట మమ్మల్ని. అంటే మేమే చేసుకునే విధంగా మమ్మల్ని అంతా నేర్పించేవారు. ఒక్కొక్కసారి అయితే టవ్ పేపర్లు ఉంటాయి కదా, వైట్ పేపర్స్, వాటిని తీసుకుని బుక్స్ కూడా మేమే ఇంట్లో కుట్టుకునే వాళ్ళం అనమాట. సో అవన్నీ మాకు అలా నేర్పించడం వలన ఇప్పుడు మంచిగా పనికొస్తున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే అవేవి రావు, చాలామందికి రావు, కొంతమంది ఎవరో ఉంటారు. సో చిన్నప్పుడైతే ఇలా బ్రౌన్ కలర్ కవర్స్ అవేం కాదండి, న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితోటే మేము కవర్స్ అయితే వేసుకునే వాళ్ళం. మాది గవర్నమెంట్ స్కూలు. ఇంటర్ డిగ్రీ కూడా నాది గవర్నమెంట్ కాలేజ్ ఇంకా స్కూల్ అనమాట. చిన్నప్పుడు మా నాన్నగారు బుక్స్ అన్నీ కొనేవారు. అప్పట్లో ఎక్కువ బైండింగ్ బుక్స్ వచ్చామన్నమాట. సో అవి తీసుకునేవారు. అవి తీసుకునేటప్పుడు వాటి కొత్త బుక్స్ అయితే వాటికి ఒక మంచి స్మెల్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. తెచ్చిన వెంటనే పిన్ పేపర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేసి మధ్యలో వాసన అది చూసాను అనమాట. ఆ కొత్త బుక్స్ వాసన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి చాలా సరదా. మా నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కవర్స్ అవి వేసేసుకుని వెంటనే స్కూల్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఎగ్జైట్మెంట్ చాలా బాగుండేది. సో ఇప్పుడు లక్కీకి బుక్స్కి కవర్స్ అవి వేస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా ఏంటంటే కొత్త బుక్స్కి మా ఇంట్లో పసుపు పట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకా మేము చాలా అంటే ఇలా స్వస్తికులు వేసేసుకుని ఓంలు వేసేసుకుని, అంటే మేము బాగా చదవకపోయినా బుక్స్ అయితే మాత్రం నీట్గా ఉండేవన్నమాట. వాటికి ఓం ఇంకా స్వస్తిక్ అని ఏవేవో పసుపులతో చాలా ఎక్కువ పూసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు లక్కీకి అయితే చిన్నగా పెడుతున్నా అనమాట బుక్స్కి, మరి పెద్ద పెద్దగా రాస్తే బాగోదు. శుభప్రదం కదా పసుపు ఎప్పుడు. ఇంకా కొత్త బుక్ ఏదైనా తీసుకొస్తే అందులో ఫస్ట్ టైం నేమ్ అనేది రాస్తాం కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఫస్ట్ అయితే మా నాన్నగారితో రాయించుకునేదాన్ని, ఎందుకంటే మా నాన్నగారు హస్తవాసి మంచిదన్నమాట. సో చిన్నప్పటి నుంచి ఏ బుక్స్ కొనుక్కున్నా కూడా మా నాన్నగారితో పేరు రాయించుకోవాలన్నమాట. అంటే ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది, సో అందుకు మా నాన్నగారితో రాయించేవాళ్ళం. ఇప్పుడైతే లక్కీకి నేనే రాస్తున్నా. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ కాదు మీకు చెప్పుకోవడానికి, కాకపోతే
చిన్న చిన్నగా నా ఫీలింగ్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి ఇలాగే అనిపిస్తుంది కదా, కొత్త బుక్స్ తెచ్చిన తర్వాత ఆ వాసన ఇష్టపడతారు, ఆ బుక్స్ని చాలా ఇష్టపడతారు. వైట్ పేపర్స్ని చూడగానే ఏదో చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇదైతే 13th మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ ఇవాళ తొందరగా లేచాను. ఇంతవరకు అయితే నేను ఎప్పుడు తొందరగా లేవలేదు ఈ హాలిడేస్లో. ఎందుకంటే మా వారు ఒక్కరికే బాక్స్ కాబట్టి, ఆయన 9 o'clock అలా వెళ్తారు కాబట్టి కొంచెం లేట్గా లేచేదాన్ని. ఆయన ఒక్కరికే బాక్స్ కాబట్టి ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేదాన్ని అనమాట. తర్వాత నెమ్మదిగా మేము వంట అది చేసుకునేవాళ్ళం. మంచిగా ఎంజాయ్ చేశాను ఈ హాలిడేస్ అన్ని రోజులు. ఇక్కడ నుంచి మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ అయింది. సో లక్కీ కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా రొటీన్ అనేది స్టార్ట్ అయింది. మామూలుగా అయితే లక్కీకి ఇప్పుడు ఒక 26th వరకు హాలిడేస్ హాఫ్ డేస్ అంట. సో ప్రాబ్లం లేదు, తనకి బాక్స్ ఇవ్వక్కర్లేదు. కాకపోతే తను రెడీ చేయాలి కాబట్టి కొంచెం తొందరగా లేవాలి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నా రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో స్టార్ట్ అయ్యి బాల్కనీలో కొంచెం సేపు నించుని వస్తాను. ఆ తర్వాత ముందు రోజే ఈ వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలు కానీ దొండకాయలు కానీ అప్పటికప్పుడు కట్ చేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అనమాట. సో ఆ రెండు ఎప్పుడు కూడా నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. మిగతావి ఆనపకాయ ఇంకా క్యాబేజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అప్పటికప్పుడు తరిగేస్తాను. వంకాయ అయితే ఇంకా ఎలాగో అప్పటికప్పుడే తరగాలి, అది కండ్రు వచ్చేస్తుంది కాబట్టి. సో దొండకాయ బెండకాయ మాత్రం ముందు రోజే తరిగి పెడతాను, టైం కలిసి వస్తుంది. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. మా వారు ఒక్కరికే బాక్స్ కాబట్టి ఆయన ఒక్కరికే రైస్ అయితే పెడుతున్నా. ఇంకా ఇవాళ లంచ్లోకి ఆయనకైతే బాక్స్కి బెండకాయ చేద్దాం అనుకుంటున్నా. అందరికీ బెండకాయే, ఇంకో సెకండ్ ఐటెం తర్వాత చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయన ఒక్క ఐటమే తీసుకెళ్తారు కాబట్టి కర్రీ ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ బెండకాయలు చూడడానికి ఇన్ని ఉన్నాయి కదా, 1 కిలో ఉంటాయి అన్నమాట. ఇవి కిలో తీసుకొచ్చారు. అవన్నీ వేస్తే ఫైనల్గా కొంచెం అయిపోయాయి అనమాట. బెండకాయలు ఎప్పుడూ అంతే కదా, ఇన్ని ఎక్కువలా కనిపిస్తాయి తరిగినప్పుడు. అలాగే కర్రీ చేసినప్పుడు మాత్రం అందులోకి ఫ్రై కాబట్టి నేను చేసేది ఇంకా చాలా తక్కువగా అనిపిస్తుంది. అయితే ఇది సరిపోతుంది, ఇంకా ఆనియన్స్ కానీ ఇంకేమీ యాడ్ చేయను. మా ఇంట్లో ఏ వంటలైనా ఆల్మోస్ట్ చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద మసాలాలు కానీ ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి వేసే కర్రీస్ చాలా తక్కువ. అంటే చపాతీలోకి కానీ పులావ్ ఇలాంటి వాటికి మాత్రం అలాంటి కర్రీస్ అయితే చేసుకుంటాము. పన్నీర్ వాటితో చేసి ప్రిపేర్ చేస్తాం కదా, సో దానికైతే ఎక్కువ మసాలాలు అవి వాడతాను. కానీ నార్మల్గా మావన్నీ కూడా కొంచెం లైట్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ విషయం తెలిసే ఉంటుంది మీకు. ఇంకా తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఇదైతే యూట్యూబ్లో చూసానండి. ఇన్స్టెంట్గా మనం దోసల పిండి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూసి చేశాను. ఎలా వస్తుందో నాకు తెలీదు. ఇన్స్టెంట్ అంటే మరీ 10 minutesలో అయిపోయేది కాదు. అంటే బియ్యం మినపప్పు 2 కలిపి నానబెట్టి రుబ్బుతాం కదా, సో అలా కాకుండా మినపప్పు ఒకటే 1 గ్లాస్ తీసుకుని దాన్ని నానబెట్టి రుబ్బేశాను. ఆ తర్వాత వరిపిండి ఉంటుంది కదా, పొడిపిండి బియ్యపిండి, దాన్ని ఒక 2 గ్లాసులు తీసుకుని వాటర్లో మిక్స్ చేసేసి అందులో ఈ మినపప్పు ఉంది కదా ఆ రుబ్బు అయితే కలిపాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్, దోశలు వేసుకునే ముందు కొంచెం గోధుమపిండి కలపాలంట. ఈ రెసిపీ అయితే నేను యూట్యూబ్ షార్ట్స్లో చూసాను అనమాట. చాలా ఎక్కువ లైక్స్ వచ్చాయి. సరే ట్రై చేద్దాంలే బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేశాను. దోశ వేసిన తర్వాత తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇలా దోశలకి మాత్రం నేను ఎప్పుడు రేషన్ బియ్యాన్నే వాడతాను. కాకపోతే ఈసారి రేషన్ బియ్యం లేదు, అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను ఎలా వస్తుందో అని. టేస్ట్ బాగానే ఉంది కానీ నాకు కొంచెం ఫస్ట్ ఒక 3-4 దోశలు అయితే మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇంకా అందులోకి చట్నీ, పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదే ఎందుకంటే ఈ చట్నీ అసలు నాకు నచ్చదు నిజం చెప్పాలంటే, కాకపోతే తొందరగా అయిపోతుంది కాబట్టి దీన్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఈలోగా ర్యాండమ్గా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను. బాదం పిక్కలు ఉన్నాయి కదా, అవి రాత్రే నానబెట్టి పెట్టాను. సో వాటిని ఒలిచేసి రెడీ చేసి పెట్టాను. ఇంకా లక్కీ అయితే లేచింది, దాన్ని రెడీ చేస్తున్నా ఒక పక్క నుంచి. రెడీ చేయడం అంటే తన పనులన్నీ తను చేసేసుకుంటుంది, కాకపోతే జడ వేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను చూసుకుంటాను.
ఇంకా కుక్కర్ ఎప్పుడు పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఇగో పక్క నుంచి ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఏదో ఒక టైంలో. సో అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇది తుడిచేస్తాను, లేకపోతే మరకలు కట్టేస్తాయి అనమాట తెల్ల తెల్లగా. అవి ఎందుకో నాకు చూడడానికి అంత నచ్చదు, చికాగ్గా ఉంటుంది. టైం ఉంది కాబట్టి ఇప్పుడు అలా తుడిచేస్తున్నాను, లేకపోతే అప్పుడప్పుడు అలా వదిలేస్తూ ఉంటా కూడా. నిన్ననే ఆ మట్టి అదంతా కూడా కలిపి వేశాను మొక్కలకి. తర్వాత నైట్ వచ్చేసి వర్షం బాగా పడిందనమాట. ఇంకా ఇవాళ వాటర్ ఏం వేయక్కర్లేదు ప్లాంట్స్కి. మొన్నటి వరకు మందారాలు అవన్నీ ఎక్కువ పోసేవి కాదు, ఎందుకంటే ఎండాకాలం కదా, బాగా సమ్మర్కి బాగా వడలిపోయినట్టు అలా అయిపోయి ఇప్పుడిప్పుడే మంచిగా వర్షాలు పడుతుంటే మంచిగా చెట్టుకి చిగుళ్ళు అవన్నీ వచ్చి మంచిగా పూస్తున్నాయి అన్నమాట పువ్వులు అవి. ఈ సంకం పువ్వులు ఉన్నాయి కదా, దీన్ని ఎక్కడో తీసుకొచ్చి వేసాను అనమాట నేను, ఆ విత్తనాలు దొరికితే. అంటే ముద్ద సంకం పువ్వులు ఇంతకుముందు మా ఇంట్లో ఉండవు, కానీ అవి రెక్క అంటే ఒకటే లేయర్తో ఉండేవి. ఇది కొంచెం ముద్దగా ఉన్నాయి, బాగుంది. పూసిన తర్వాత తెలిసింది ఓహో ఈ మొక్క అని. ఇంకా మంచి మంచి ప్లాంట్స్ అవి పెట్టాలండి, నాకు కొంచెం ఓపిక తక్కువ అయిపోతుంది మధ్యన. అవన్నీ తీసేసి కొంచెం మంచిగా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే దీపారాధన అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టైం 8 అవుతుంది. సో కొంచెం టైం బాగా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇది వరకు అయితే లక్కీకి బస్సు 7:30కి వచ్చేసేది, 7:20 కల్లా లక్కీ కిందకి రెడీగా ఉండాలన్నమాట. అప్పుడు కొంచెం హడావిడి అయిపోయేది, దాన్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. సో మార్నింగ్ మా వారు దిగబెడతారు కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోవాలనే ఇబ్బంది లేదనమాట. ఫైనల్గా బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా కారం వేసేస్తున్నాను. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై చేసినట్టు కాదు, మామూలుగా. ఇంకా మా వారికి అయితే బాక్స్ కట్టేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను బాదం ఇంకా ఖర్జూరం తింటున్నాను. నా లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్ చేసుకున్నాను కూడా. ఎందుకంటే ఇదివరకు బ్రేక్ఫాస్ట్ అది చేసేదాన్ని కాదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వామిటింగ్స్ అవి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో మార్నింగే బాగా ఆకలి వేసేస్తుంది, అందుకు ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాను. ఇవాళ తొందరగా తీసుకుంటున్నానులేండి, లేదు అంటే 8:30కి అలాగా నేను ఖచ్చితంగా టిఫిన్ చేసేస్తాను అనమాట. ఆ తర్వాత 11 o'clock అలాగా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటాను. ఇవాళ అయితే కొంచెం ఎర్లీగా తీసుకున్నాను. ఇంకా లక్కీతో పాటు ఫస్ట్ డే కాబట్టి స్కూల్కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ డాడీతో పాటు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే నేను వెళ్తానన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఖచ్చితంగా వెళ్తున్నాను తనతో పాటు. ఎందుకో ఫస్ట్ డే నేను ఉండాలి అనేది నా ఇష్టం అనమాట, ఖచ్చితంగా ఉండాలి అనేది. లక్కీ కూడా అలాగే ఫీల్ అవుతుంది, అమ్మ రావాలి అని చెప్పి. అందుకే ఇంకా నేను కూడా దాంతోపాటు రెడీ అయ్యి వెళ్తున్నాను. ఈలోగా లక్కీకి అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత జడాది వేస్తున్నాను. ఇంకా యూనిఫామ్స్ అయితే రాలేదన్నమాట, టైం పడుతుందంట. సో ఆ స్కూల్కి కూడా ఈ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కొత్తగా, కాబట్టి లక్కీకి కొత్త, స్కూల్ వాళ్ళకి కూడా ఈ ఇయర్ కొత్తగా ఉంటుంది. సో కొంచెం టైం పడుతుందన్నమాట అన్నీ సెట్ అవ్వడానికి. ఇంకా యూనిఫామ్స్ రాలేదు కాబట్టి నాన్ యూనిఫామ్లో పంపిస్తున్నా. ఫస్ట్ డే స్కూల్ కదా, ఎప్పుడు కొంచెం సాడ్గా ఉంటుంది లక్కీ, బట్ ఈసారి మాత్రం కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఒక 3 ఉన్నారనమాట, లక్కీ క్లాస్ కలిపి, అంటే లక్కీతో కలిపి వాళ్ళ క్లాస్ వాళ్ళు ఒక 3 ఉన్నారు. సో అందరూ కలిసి ఫ్రెండ్స్గా ఒకే బెంచ్లో కూర్చుందాం, ఒకేసారి వెళ్దాం, ఇవన్నీ మాట్లాడుకున్నారనమాట. సో అందరూ కలిసి వెళ్తున్నారు కదా అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్లో ఫీల్ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా చేసే పని ఏంటంటే స్నానం చేసేసిన వెంటనే వచ్చి దేవుడికి దండం పెట్టుకోవాలి. అందులోకి బయటకి స్కూల్కి కానీ బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పిల్లలతోటి దేవుడికి ప్రార్థన చేయించడం అయితే చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ నుంచి నేర్పించాలి వాళ్ళకి, ఎందుకంటే బయట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో నా సెంటిమెంట్ ఏంటంటే దండం పెట్టుకొని వెళ్తే అంత మంచి జరుగుతుంది అనేది మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు నేర్పించారు. సో నేను కూడా లక్కీకి అయితే అదే కంటిన్యూ చేస్తున్నా. ఖచ్చితంగా నేను చెప్పకపోయినా ఒకసారి వెళ్ళి దండం పెట్టేసుకుంటుంది అనమాట. అది దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటాయి, కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి చాలా విషయాల్లో. ఇంకా తననైతే నేను మా వారు వెళ్ళి డ్రాప్ చేసి వస్తున్నాము. ఇంకా దానికి స్కూల్కి దిగబెట్టేసిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చి నన్ను ఇంట్లో దింపేసి వెళ్ళారు.
సో లక్కీ ఫస్ట్ డే స్కూల్ కాబట్టి మీరు కూడా లక్కీని చక్కగా బ్లెస్ చేయండి, ఓకేనా. ఇంకా తనని స్కూల్లో దింపేశాము. లోపలికి ఎలాగో మమ్మల్ని అలౌ చేయనివ్వరు, కాకపోతే వాళ్ళు వచ్చి మంచిగా లోపలికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మిగతా రొటీన్గా ఉండే పనులన్నీ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ హాఫ్ డే లక్కీని వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట. సో ఇవాళ మార్నింగ్ రొటీన్ అనేది నాకు ఇలా జరిగింది. లక్కీ ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, ఓకేనా. బాయ్ బాయ్. ఇప్పుడైతే 12:30 అయింది. లక్కీ మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. నేను వెళ్ళి తీసుకొస్తున్నాను. ఇది వచ్చేటప్పుడు క్లిప్పింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.